నమస్తే, నేను సిరి. వైసీపీ ఖాతాలో డబ్బులేమైపోయాయి అంటే పార్టీ ఇక మీదట అంటే ముందు రానున్న కాలంలో ఈ పార్టీ ఎలాగో కనుమరుగైపోతుంది కాబట్టి ఖాతాలో ఉన్న డబ్బుల్ని మరి మాయం చేశారా? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది? వైసీపీ కనుమరుగు అయిపోతుంది కాబట్టి ఆ పార్టీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా మెల్లిమెల్లిగా మాయం చేశారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ పార్టీ ఖాతాలో ప్రతి ఒక్క పార్టీకి ఖాతా ఉంటుంది. అయితే అందులో 1400 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ చూస్తే కేవలం 27 కోట్ల రూపాయలకు మాత్రమే చూపిస్తుంది. సో ముందే ఈ పార్టీ ఇంకా ముందు రానున్న కాలంలో అసలు కనిపించదు కాబట్టి ఆ ఖాతాలో డబ్బులు ఎందుకు అని చెప్పేసి ఎవరైనా తీసేసి ఉంటారంటారా? ఏంటి అసలు ఇది? ఎవరు తీస్తారండి? భలే వాళ్ళే. పార్టీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డే తీసేస్తాడు అంటే సర్దుకుంటున్నాడు. నిన్న చైర్మన్గా ఎవరిని పెట్టాడు? పెద్దిరెడ్డిని పెట్టాడు. వచ్చి ఓటేశాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? యలహంకకి వెళ్ళిపోయాడు. అంటే పెద్దిరెడ్డి ఒక 5-6 జంప్ అయిపోతే లేదు. ఇప్పుడు మహారాష్ట్ర తరహాలో వీళ్ళు కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి కనుక 5-6 తీసుకుని వైసీపీ నాదే అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు. 11 మందిలో 6 మంది ఈయన వైపు వెళ్ళిపోతే అప్పుడు పార్టీ అయింది అయిపోతుంది. అప్పుడు ఫండ్స్ ఎవరికి వెళ్తాయి? పెద్దిరెడ్డికి వెళ్ళిపోతాయి. పెద్దిరెడ్డికి వెళ్తాయి. చూసారా ఎంత చావు తెలివితేటలు ఇవన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి మామూలు కన్నింగ్ కాదు, సూపర్ కన్నింగ్. గతంలో ఇదే పార్టీ ఎన్నికల సంఘానికి ఏం చెప్పిందండి? మా ఖాతాలో అంటే పార్టీ ఖాతాలో 1449 కోట్లు ఉన్నాయి పార్టీ ఫండ్ అనమాట. అది ఈరోజు ఎంత ఉన్నాయని చెప్పింది ఎన్నికల సంఘానికి? 27 కోట్లు. అసలు లెక్క కూడా టాలీ ఎక్కడ అవ్వదు. 1449లో అంటే 1422 కోట్లు స్వాహా జగన్మోహన్ రెడ్డి. నిన్న అక్కడ ఎంత అండి? 1750 కోట్లు ఆదాని ముడుపులు. దాని గురించి మాట్లాడా? ప్రెస్ మీట్ పెట్టాడా? సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుందా? వైసీపీ బిచానా ఎత్తేసింది. వైసీపీ ఖేల్ ఖతం. వైసీపీ ఖాళీ. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలుసు. అందుకే అసెంబ్లీకి రాడు, వీళ్ళని అసెంబ్లీకి పంపించడు. ఉన్న 11 మందిని వాళ్ళు వెళ్తే ఇప్పుడు వాళ్ళు హీరోలు అయిపోతారు కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి ఫేస్ చేయలేడు. చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయలేడు, పవన్ కళ్యాణ్ ఫేస్ చేయలేడు, లోకేష్ని ఫేస్ చేయలేడు. వేరాజ్ వాళ్ళు వెళ్ళారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ప్రొజెక్ట్ అవుతారు, ఛానల్స్లో వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు. అది అతని వ్యూహం అన్నమాట. ఎన్ని వ్యూహాలు వేస్తే ఏమైందండి? ఎన్ని పథకాలు ఇస్తే ఏమైంది? పథకాలు ఇచ్చానని చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చేస్తాన్న పథకం చేయకుండా, మద్యపాన నిషేధం చేయకుండా నువ్వు ఎన్నికలకు వెళ్ళి ఆడవాళ్ళు నీకు ఎందుకు ఓటేస్తారు? వాళ్ళ పుస్తలు తెంపేస్తారు. ఇవాళ ఎంతమంది వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారో మీరు లెక్క వేయండి. అంటే ఒక సర్వేలో కూడా వితంతువులు ఎక్కువ అయిపోయారు. 2019-24 మధ్యలో వితంతువులు ఎంతమంది ఉన్నారో లెక్క వేయమనండి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది. కేవలం ఈ మద్యం తాగడం వల్లనే, మద్యం వల్లే. అదేది తయారు చేసిన కల్తీ మద్యం, దానివల్ల ఎంతమంది మగవాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు అంటే అనారోగ్యం పాలయ్యి లివరు, కిడ్నీలు ఇవన్నీ చెడిపోయి చచ్చిపోలా. అసలు ఇది మొత్తం ఇప్పుడు జనాభా సేకరణలాగా మద్యం వల్ల చనిపోయిన వాళ్ళ లెక్క తీస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకా మాట్లాడతాడు సిగ్గు లేకుండా. సూపర్ 6 గురించి ప్రశ్నిస్తాడు. ముందు నీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడవయ్యా. ఇవాళ 1750 కోట్ల గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదని చెప్పు. ఇప్పుడు దాన్ని కూడా తెలుగుదేశం మీదకి నెట్టాలని చూస్తున్నారు. పయ్యావుల కేశవ్ ఆ రోజే చెప్పాడు, ఆయన రేజ్ చేశాడు ఈ క్వశ్చన్, ఈ ఒప్పందాలు సరిగా లేవు అని. ఓకే, అది కూడా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం తప్పెందుకుంది? పయ్యావుల కేశవ్ మాట్లాడితే మీరు ఒప్పుకున్నారా? మీరు రద్దు చేసుకుని మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్స్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఎవరికి తప్పు? తెలుగుదేశం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచినే అడుగులేస్తుంది. ఇప్పుడు ప్రతిదాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పడేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? అంటే ఊరికే వాళ్ళ చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారా?
నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి పనికిమాల ప్రెస్ మీట్, లైవ్ కూడా కాదు అది, స్క్రిప్టులు చదివేస్తూ ఉంటే అన్నింటికీ చంద్రబాబు నాయుడు, అన్నింటికీ లోకేష్, అన్నింటికీ పవన్ కళ్యాణ్, ఇవి కాదు కదా. ఇవాళ నీ పార్టీ పరిస్థితి ఏంటి? నువ్వెందుకు పార్టీ ఫండ్స్ మాయం చేశావు? ఇప్పుడు పార్టీ స్థాపకుడిగా, వ్యవస్థాపకుడిగా అతనికే కదా హక్కు ఉంటుంది, ఇంకెవడికి సంబంధం లేదు అది. అసలు ఎట్లా చేస్తున్నావు? ఇప్పుడు అదానితో ఒప్పందాలు కూడా 3 సార్లు అతను ఎవరికి తెలియకుండా కలిశాడండి. ఈవెన్ ఆ శాఖ మంత్రికి కూడా తెలియదు, దొంగతనంగా కలిశాడు. సో దాని గురించి ఇంత కూడా బయటికి రాలే విషయం. అదే అప్పట్లో ఆదాని గారు వచ్చేసి ఆంధ్రాలో పర్యటన చేస్తుంటే అందరికి కూడా ఒక డౌట్ అయితే వచ్చింది, ఏంటి సడన్ గా ఇంత ఎందుకు చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి గంటలు గంటలు కూర్చుని, ఇప్పుడు నిన్నను కేటీఆర్ మాట్లాడాడు ఆదాని ఒప్పందాల గురించి మాట్లాడుతూ 100 కోట్లు ఇక్కడ ఇచ్చాడు కదా స్కిల్ యూనివర్సిటీకి. అప్పుడు ఒక్క మాట కూడా ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాడంటే, వైసీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, 1750 కోట్ల బ్రైబ్ గురించి కానీ మాట్లాడలే. ఆదాని గురించి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు, కానీ ఇది మాట్లాడలే. అంటే నేను అనేది ఎంత వాళ్ళకి సఖ్యత ఉంది బీఆర్ఎస్కిను వైసీపీకి, కేసీఆర్, కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి. సో అంటే ఇప్పటివరకు చూసుకుంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా బయటపడింది బయటపడింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఐటీ ఉద్యోగులు గొడవ చేస్తే ఏమన్నాడు? మీ రాష్ట్రానికి వెళ్ళి చేసుకోండి అన్నాడు. కనీసం ఒక సంఘీభావం కూడా తెలపలేదు కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడు కాబట్టి నోరు మూసుకున్నారు వాళ్ళు. అది అక్రమం అని తెలుసు, అన్యాయం అని తెలుసు, ఒక మాట కూడా కనీసం మాట్లాడలే. అరెస్ట్ చేశారు అయ్యో అని కూడా అనలే పెద్ద మనిషి అని, లేదు ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నారని కూడా మాట్లాడలే. కానీ నిన్నను నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీయాల. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు, 100 కోట్లు రేవంత్ రెడ్డి అకౌంట్లోకి వెళ్ళాయన్నాడు. దానికి వెంటనే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకు కాదు నేను చెప్పేది. అంటే వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా రాజకీయాలు ఎలా నడుపుతారో మీకు చెప్తున్నా. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా నేను అనుకోవటం ఈ పాటికి అంతా మేనేజ్ చేసుకునే ఉంటాడు. ఒక మంచి ముహూర్తంలో జంప్ జిలానే అయిపోతాడు లండన్కి. మనం కళ్ళు మూసి తెరిచేలోపు జగన్ గాయబ్ అని వస్తుంది మనకి. అంటే అది కూడా మేనేజ్ చేసుకుంటాడు. మీరు అన్న చుల్లుకోట్ నోటీసులు ఉంటే ఎలా వెళ్తారు? జగన్మోహన్ రెడ్డికి అవేం వర్తించవండి. ఇవాళ సిబిఐ, ఈడీ ఏం చేస్తోంది? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 10 ఏళ్ళు దాటి 12 ఏళ్ళు వస్తున్నాయి. సరే ఇక్కడ అంటే ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నారు అన్ని రకాలుగా, ఆయన దాంతో ఈ 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు అనుకున్నాం. కానీ అక్కడ ఎఫ్బిఐ కదా, మన ఇంటర్నేషనల్ ఊరుకోదులేండి. ఇప్పుడు అదాని కనుక శిక్ష పడితే 25 ఏళ్ళు కనీసం జైల్లో ఉండాలి. అదానితో పాటు ఇప్పుడు ఇచ్చినవాడు ఎంత తప్పో, ఇచ్చినవాడిది ఎంత తప్పో, తీసుకున్నవాడిది అంతే తప్పు. తీసుకున్నవాడిది ఎంత తప్పో, ఇచ్చినవాడిది అంతే తప్పు. కాబట్టి 25 ఏళ్ళు కాకపోయినా 12 ఏళ్ళైనా పడతాయి కదా జైలు శిక్ష అనుకుందాం, సగానికి సగం. అంటే ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ విచారణకి మరి వాళ్ళు పిలిస్తే దీన్ని ఎలా తప్పించుకుంటారు? ఎందుకంటే ఇక్కడ అయితే తప్పించుకున్నాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ జైలుకి వెళ్ళిపోతానంటాడు, నన్ను ఇక్కడ జైల్లో పడేయండి మహానుభావ అంటాడు. మీకు అర్థమైందా? ఏదో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. అలాగా ఇప్పుడు ఈ దరిద్రంలో దరిద్రం సర్లే, అదేదో అమెరికాలో జైల్లో అంత కష్టపడే బదులు ఇక్కడే పడదాము, ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటాడు. ఇప్పుడు బోరుగడ్డకి జరుగుతోంది కదా, మంచిగా పరుపులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అలా ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పారు కదా, ఇంకా చాలా వ్యవస్థలు ప్రక్షాళన చేయాలి, ముఖ్యంగా పోలీస్ శాఖని. పోలీస్ శాఖలో ఇంకా వైసీపీ కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సిబిఐని, ఈడీని కూడా వేడుకుంటాడు, నన్ను అరెస్ట్ చేసేయండి, తెలుగుదేశం ఎలాగ నన్ను అరెస్ట్ చేయదు అని. కాబట్టి ఆయన అన్ని ప్లాన్డ్గా ఉంటాడండి. మనకి ఒక్కొక్కటి ఇట్లాగా ఒక ఏమనాలి బాంబులాగా వేస్తూ ఉంటాడు అంతే. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.